శ్రీకృష్ణ అనే పేరు పలకగానే తప్పకుండా మన నోటి నుండి రాధా అనే పేరు వద్దు అనుకున్నా కూడా వస్తుంది. అంత గొప్ప ప్రేమికులైన రాధాకృష్ణులు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? కృష్ణుడు రాధాని మోసం చేశాడా? రాధాదేవి ఎలా మరణించింది? కృష్ణుడు మొదటిగా ఎప్పుడు ఏడ్చాడు? కృష్ణుడు చివరిగా వేణువుని ఎప్పుడు వాయించాడో మీకు తెలుసా? ఇవన్నీ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి దాకా చూడండి. ప్రతి ఒక్క రాధాకృష్ణుల భక్తులు అందరూ చూడవలసిన వీడియో ఇది. ద్వాపర యుగంలో నారాయణుడు కృష్ణుడిలా అవతరించాడు. ఇందుకు రెండు కారణములు. ఒకటవది ప్రేమ గొప్పతనాన్ని వివరించడం కోసం, రెండవది చెడు మీద మంచి ఎప్పుడైనా గెలుస్తుంది అని నిరూపించడం కోసం. రాధా యమునా సమీపంలో రావల్ అనే గ్రామంలో విషభాను మరియు కీర్తికి జన్మించింది. రాధా పుట్టినప్పటి నుండి కళ్ళు అస్సలు తెరవలేదు. తల్లిదండ్రులు అయ్యో నా బిడ్డ అందురాలుగా జన్మించింది అని బాధపడేవాళ్ళు. కానీ ఎప్పుడైతే కృష్ణుడు ద్వారకకు రాగానే, కృష్ణుడి చెయ్యి రాధకు తగలగానే రాధాదేవి కళ్ళు తెరిచి మొదటిగా కృష్ణుడిని చూస్తుంది. ఆ రోజు నుండి రాధాకృష్ణుల ప్రేమ మొదలు అయ్యింది. చిన్నప్పటి నుండి ఒకరిని ఒకరు వదిలి ఉండలేకపోయేవాళ్ళు. ఎంతో మంది రాక్షసులు కృష్ణుడిని చంపడానికి వచ్చినప్పుడు రాధాదేవి కృష్ణుడికి ఏమన్నా అవుతుంది అని యశోదమ్మ కన్నా రాధాదేవి ఎక్కువగా బాధపడేది. కృష్ణుడికి అతని వేణువు మరియు రాధా అంటే చాలా ఎక్కువ ప్రేమ. ఎప్పుడు కృష్ణుడు వేణువుని వాయిస్తూ ఉన్నా రాధాదేవి ఎక్కడ ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ కన్నయ్య దగ్గరికి వచ్చేస్తుంది. వీళ్ళిద్దరూ యమునా నది దగ్గర గంటల తరబడి సమయం గడిపేవాళ్ళు. చిన్నప్పుడు నిధివనంలో బ్రహ్మదేవుడి దీవెనలతో రాధాకృష్ణులకు వివాహం కూడా జరిగింది అని చెబుతారు. అలా చాలా సంవత్సరాలు సంతోషంగా గడుపుతారు. కానీ సమయం రానే వచ్చింది. కృష్ణుడు రాధని వదిలేసి కంసుడిని చంపడానికి వెళ్ళవలసిన సమయం రావడంతో కృష్ణుడు బృందావనంలో ఉన్న అందరికీ నేను వెళుతున్నా అని చెబుతాడు. యశోదమ్మకి తెలుసు ఇక కృష్ణుడు కలవడానికి రాడు అని. కృష్ణుడు రాధ దగ్గరికి వెళ్లి నేను వెళుతున్నా అని అనగా అప్పుడు రాధ బోరున ఏడుస్తూ కన్నయ్య నేను నిన్ను వదిలి ఉండలేను అయ్యా అని బాధపడుతుంది. రాధను కృష్ణుడు ఓదార్చడంతో నాకు నువ్వు 2 వాగ్దానాలు ఇవ్వాలి అని రాధ కృష్ణుడి దగ్గర మాట తీసుకుంటుంది. మొదటి వాగ్దానం, నా హృదయంలో ఎప్పటికీ నేను మరణించేంత వరకు కూడా నువ్వే ఉండాలి. రెండవ వాగ్దానం, నా మరణం సమయం వచ్చినప్పుడు నువ్వు నాకు దర్శనం ఇచ్చి వేణువుని వాయించాలి అని మాట తీసుకుంటుంది. అప్పుడు కృష్ణుడు బాధపడుతూ సరే రాధా నేను మాట ఇస్తున్నా, అలాగే నువ్వు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి అని అనగా చెప్పండి స్వామి నేను మీకు ఏం చేయాలి, మీ కోసం నేను ఏమి చేయాలి అన్నా చేస్తాను అని బాధతో అడుగుతుంది. రాధా నువ్వు నా వల్ల ఇక బాధపడకూడదు, నా కారణంగా నువ్వు ఒక్క కన్నీరు పొట్టు కూడా వదలకూడదు, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని మాట తీసుకుంటాడు. చివరిగా ఇద్దరు బాధ మరియు ప్రేమతో కౌకిలించుకొని కృష్ణుడు మొదలకి వెళ్లిపోతాడు. రాధా మాత్రం కృష్ణుడి నామం జపిస్తూ బృందావనంలోనే ఉండిపోయింది. ఆ తరువాత రాధా వర్ణన చాలా తక్కువగా ఉంటుంది. దీని తరువాత కృష్ణుడు మధురకి వెళ్లి కంసుడిని హతమార్చి దేవకి వసుదేవుడిని చెరసాల నుండి విడిపించాడు. ఆ తరువాత మధుర నుండి ప్రజా రక్షణ కోసం ద్వారకా నగరాన్ని స్థాపించాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడిని ద్వారకాధీశుడు అని పిలిచేవాళ్ళు. ఆ తరువాత కృష్ణుడు రూపిణి, సత్యభామ అలా 8 మందిని వివాహం చేసుకున్నాడు. అలాగే 16,108 మంది యువరాణులను చెరసాల నుండి రక్షించి వివాహం చేసుకుంటాడు. వీళ్ళందరిలో శ్రీకృష్ణుడికి రుక్మిణి అంటే చాలా ఇష్టం. కేవలం కృష్ణుడి పేరు అలాగే అతని గురించి తెలుసుకొని ప్రేమలో పడిపోయింది. కృష్ణుడి కోసం తన అన్నతోనే గొడవ పడేది. ఒక ప్రేమ లేఖ కూడా కృష్ణుడికి పంపుతుంది. కృష్ణుడు ఆమె ప్రేమను చూసి ఇష్టపడి రుక్మిణిని ఆమె పెళ్లి మధ్యలో అర్జునుడి సహాయంతో లేపుకుని వచ్చేస్తాడు. ఇప్పుడు మీ అందరికీ ఒక సందేహం వచ్చి ఉంటుంది, కృష్ణుడు రాధని అంత ప్రేమించినప్పుడు రాధనే వివాహం చేసుకోవచ్చు కదా, వీళ్ళని ఎందుకు చేసుకోవడం, కృష్ణుడు రాధని ఏమైనా మోసం చేశాడా అని. ఇలా అనుకుంటే మాత్రం మీరు తప్పుగా ఆలోచిస్తున్నట్లే. కేవలం పెళ్లి చేసుకుంటేనే ప్రేమ ఉన్నట్లు కాదు, శృంగారంలో పాల్గొంటేనే ప్రేమ పుడుతుంది అని కాదు. రాధాకృష్ణుడు ఇద్దరు పెళ్లి చేసుకోకపోయినా శృంగారంలో పాల్గొనకపోయినా వారి మనస్సు మరియు హృదయంలో మాత్రమే ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. కృష్ణుడికి రాధా మీద ఎంత ప్రేమ ఉందో తెలియజేసే ఒక చిన్న కథ చెబుతాను వినండి. ప్రతి రోజు కృష్ణుడు నిద్రపోతున్నప్పుడు రాధే 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 అని కలవరిస్తూ ఉండేవాడు. ఇది రాణులందరికీ నచ్చేది కాదు. ఒకసారి రుక్మిణీదేవి స్వామి మేమందరం కూడా మిమ్మల్ని ఎంతో గొప్పగా ప్రేమిస్తున్నాం కదా, కానీ ఆ రాధలో అంత గొప్పగా ఏముందని నిద్రపోతున్నప్పుడు కూడా ఆమెను గుర్తుకు తెచ్చుకుంటూ పదే పదే కలవరిస్తూ ఉన్నావు అని అడగగా మీరు ఒక్కసారి రాధని కలిస్తే మీకు అర్థమవుతుంది, నువ్వు వెళ్లేటప్పుడు తనకి ఏదైనా తీసుకుని వెళ్ళు అని అంటాడు. ఆ రోజు రాత్రి రుక్మిణీదేవి రాధ కోసం వేడి వేడి పాలు తీసుకుని రాధ రాజభవనానికి వెళుతుంది. ద్వారం ముందర దివ్య తేజస్సుతో అందంగా ఒక మహిళ నిలబడుకుని ఉంటుంది. ఆహా ఏమి అందం అని రుక్మిణి ఆమె దగ్గరికి వెళ్లి మీరే కదా రాధ, ఇదిగోండి ఈ పాలు తాగండి అని అనగా అయ్యో అమ్మా నేను రాధని కాదు, నేను ఆమె సేవకురాలిని అని అంటుంది. రాధమ్మ ఈ 7 ద్వారాల వెనక ఉంది వెళ్ళండి అని అంటుంది. రుక్మిణి ఒక్కొక్కటిగా లోపల ఉన్న అన్ని ద్వారాలను దాటుకుని వెళుతుంది. లోపల వెళ్ళగానే రాధాదేవి పడుకుని
ఉంటుంది. ఆమె సేవకురాలు ఇలా అంటుంది, రాధమ్మ చాలా రోజుల నుండి కృష్ణుడి నామస్మరణ చేస్తూ ఇప్పుడే పనుకుంది అని చెబుతుంది. నన్ను కృష్ణుడు ఇక్కడికి రాధని కలవడానికి పంపాడు అని చెప్పగానే రాధాదేవి నిద్ర నుండి లేచి పరిగెత్తుకుంటూ రుక్మిణి దగ్గరికి వచ్చి, నా కన్నయ్య మిమ్మల్ని పంపడం నాకు చాలా సంతోషంగా ఉంది అని రుక్మిణితో చాలా ఆనందంగా మాట్లాడుతుంది. మీకోసం కృష్ణుడు ఈ పాలన పంపాడు అని అనగా ఏమీ ఆలోచించకుండా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ ఆనందంగా వేడిగా ఉన్న ఆ పాలని తాగేస్తుంది. రుక్మిణి ఆశ్చర్యపోయి, అయ్యో ఈ పాలు చాలా వేడిగా ఉన్నాయి అంటున్నా కూడా రాధమ్మ తాగేస్తూ ఉంటుంది. అలా కొద్ది సమయం రుక్మిణి రాధ మాట్లాడుకొని తరువాత రుక్మిణి కృష్ణుడి దగ్గరికి వెళ్లి, ఇలా మీ పేరు చెప్పి పాలు మీరు ఇచ్చి పంపారు అని చెప్పగానే చాలా వేడిగా ఉన్న పాలు తాగేసింది స్వామి అని అంటూ కృష్ణుడి కాళ్ళు నొక్కుతూ ఉంటుంది. కృష్ణుడి పాదం మొత్తం ఎర్రగా కాలిపోయినట్లు ఉంటుంది. అయ్యో స్వామి, మీరు ఎక్కడికి వెళ్లారు? ఇలా కాలు మొత్తం ఎర్రగా అయిపోయింది అని అడగగా, రుక్మిణి నువ్వు వేడి వేడి పాలు రాధకి ఇచ్చావు కదా, ఆమె ఆ వేడి పాలను తాగుతున్నప్పుడు కూడా నా నామం స్మరిస్తూ నా పాదాలని పూజిస్తూ ఉంది. దాని కారణంగా ఆ వేడి పాల ద్వారా రాధకి వచ్చే బొబ్బలు నా పాదాలకు వచ్చాయి అని చెబుతాడు. ఇది విన్న తరువాత రాధ మరియు కృష్ణుడి ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ప్రేమ అనేది శరీరంతో కాదు, ఆత్మతో ఎప్పుడూ ఉంటుంది అని అర్థం చేసుకుంటుంది. రాధ హృదయంలో ఎప్పుడూ శ్రీకృష్ణుడి పాద పద్మములు పూజించబడతాయి. ఈ సమయంలోనే రాధాదేవికి యాదవ కుమారుడు అయిన అయాన్కి వివాహం జరుగుతుంది. దీని వెనుక కూడా ఒక కథ ఉంది. అయాన్ ముందు జన్మలో విష్ణువుకి కఠోరంగా తపస్సు చేసి లక్ష్మీదేవిని నేను వివాహం చేసుకోవాలి అని వరం అడగగా తదాస్తు అని అంటాడు. ద్వాపర యుగంలో లక్ష్మీ అవతారాలలో రాధాదేవి కూడా ఒక అవతారం. అలా అయాన్ మరియు రాధాదేవి వివాహం చేసుకుంటారు. ఈ పెళ్లికి కృష్ణుడు కూడా వచ్చి చాటుగా చూశాడు అని కూడా చెబుతారు. కానీ అయానికి ఒక శాపం ఉంది. దదీచి మహర్షి నువ్వు రాధని తాకితే భస్మం అయిపోతావు అని శపిస్తాడు. ఇదంతా విష్ణుమాయ. అందుకే పెళ్లి అయినా కూడా రాధాదేవి కృష్ణుడి నామం జపిస్తూ జీవితాన్ని గడిపేస్తుంది. అలా కొన్ని సంవత్సరాల తరువాత రాధ అన్ని బాధ్యతలు పూర్తి చేసి ద్వారకలో కృష్ణుడి దగ్గరికి వచ్చేస్తుంది. రాధని కృష్ణుడు తప్ప ఇంకెవరూ గుర్తుపట్టలేరు. అలా రాజభవనంలో పని చేసుకుంటూ కృష్ణుడికి సేవలు చేసుకుంటూ ఉండేది. కృష్ణుడు కూడా ఆమెను ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకునేవాడు. కానీ కురుక్షేత్ర సమయంలో కృష్ణుడు నిమజ్జనం అయిపోయి ఉండడంతో రాధ కృష్ణుడికి కూడా చెప్పకుండా ద్వారకని వదిలేసి వెళ్లిపోతుంది. కొన్ని సంవత్సరాల తరువాత రాధ చివరి గడియలు మొదలు అయ్యాయి. అప్పుడు రాధ కృష్ణుడిని స్మరించి, కన్నయ్య సమయం వచ్చింది, ఇచ్చిన మాట గుర్తుకుంది కదా, రా నా దగ్గరికి రా కన్నయ్య అని స్మరిస్తుంది. వెంటనే కృష్ణుడు ఆమె ముందుకు వచ్చేస్తాడు. ఆ పరిస్థితిలో ఉన్న రాధని చూసి కృష్ణుడు మొట్టమొదటిసారిగా ఏడ్చేస్తాడు. చెప్పు రాధ, నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పు, నెరవేరుస్తాను అని అడుగుతాడు. అప్పుడు రాధమ్మ, నా చివరి క్షణాలలో నా కోరిక ఏమిటంటే, చిన్నప్పుడు మీరు వేణువుని పట్టుకుని వాయిస్తూ ఉండేవారు కదా, ఆ రూపాన్ని మళ్ళీ ఇప్పుడు దర్శించుకోవాలని ఉంది. అలాగే మీరు వేణువుని కూడా నా కోసం ఒక్కసారి వాయించండి అని కోరుకుంటుంది. కృష్ణుడు రాధని వదిలి వెళ్లిపోయాక ఒక్కసారి కూడా మళ్ళీ వేణువుని వాయించడు. కానీ దాన్ని పక్కనే పెట్టుకునేవాడు. ఆ వేణువుని చూస్తే రాధని చూసినట్లే అని భావించేవాడు. రాధ చెప్పగానే వేణువుని తీసి ఇప్పటి వరకు ఏ మనిషి కూడా వినని మధురమైన రాగాన్ని వాయించాడు. ఆ మధురమైన రాగాన్ని వినగానే రాధ కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి కృష్ణుడి కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చేస్తాయి. అలా రాధా కృష్ణుడి కళ్ళల్లోకి చూస్తూ కృష్ణుడి చేతుల్లోనే మరణిస్తుంది. కృష్ణుడు బాధతో గట్టిగా ఏడుస్తూ తన వేణువుని కూడా అక్కడే విరిచేస్తాడు. రాధా మరణంతో పాటు కృష్ణుడు కూడా వేణువు నుండి శాశ్వతంగా విడిపోయాడు. ఎందుకంటే వేణువు మరియు రాధాకి అద్భుతమైన సంబంధం ఉంది. రాధా మరణం తర్వాత కృష్ణుడు తన జీవితాంతం వేణువునే కాదు ఏ సంగీత వాయిద్యాన్ని కూడా తాకలేదు. రాధా కృష్ణుల దేహాలు వేరు అయినా వీళ్ళ ఆత్మ మాత్రం ఒక్కటే. ఇది కదా అసలైన ప్రేమ అంటే. రాముడు మరియు సీత ప్రేమ గురించి అందరికీ తెలుసు. కానీ రాధా కృష్ణుడి ప్రేమ వెనుక ఉన్న ఈ కథలు చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వీడియో నచ్చితే రాధే రాధే అని కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.